శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి రాత్రి 7:23 వరకు, తదుపరి చతుర్దశి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:42 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 11:24 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలోకరణం ఉదయం 7:43 వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4:19 నుండి 5:54 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:37 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. ఇక నేటి వర్జ్యం ఉదయం 6:48 నుండి 8:23 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 2:46 నుండి 4:23 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి ఉన్నటువంటి పర్వాల గురించి, చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు శుద్ధ త్రయోదశి. ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజున త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతంగా చెప్పబడుతుంది. ఈశ్వరారాధన ఈ ప్రదోష వ్రతంలో ప్రదోషకాలం నాడు చేయటం వల్ల సమస్త శుభాలు మనకు సిద్ధిస్తాయి. స్కాంద పురాణంలో కృష్ణేశ్వర మాహాత్మ్యంలో ఈ ప్రదోష వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కుమారుడు చేస్తున్నటువంటి ఆ ఈశ్వరారాధనకు, ప్రదోష వ్రతానికి సహకరించినందుకు, పుష్పాలు మొదలైనటువంటివన్నీ కూడా అందించి సహకరించినందుకు ఆవిడకు, ఆ తల్లికి విశేషమైనటువంటి పరమపద ప్రాప్తితో పాటు మరుజన్మలో ఆవిడ ద్వాపర యుగంలో యశోదాదేవిగా కూడా జన్మించినట్టుగా మనకి పురాణంలో చెబుతున్నటువంటి విషయం. అంటే శివారాధన చేయటం వల్ల ఎంత పుణ్య విశేషం అంటే, జన్మాంతరాల నుండి ఉండేటటువంటి పాపాలని కూడా నశింపబడి ఉత్తమ గతులు, ఉత్తమ జన్మలు ఈశ్వరారాధన వల్ల, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఎవరంటే, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. అటువంటి ఈశ్వరుడి దగ్గర ఈ ధనానికి నిధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడట. ఓ మహానుభావ, నీవు ఎప్పుడెప్పుడు ఎవరికి ఎటువంటి సంపదను ఇవ్వమంటావో చెప్పు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. అటువంటి ఈశ్వర పాద సమాశ్రయం చేసినటువంటి వారికి ఎప్పుడు కూడా సంపదకు లోటు అనేది ఉండదు. ఎందుకంటే ఆయన శరీరానికి ధరించేదే, ఆయన నామాల్లో చెప్తారు, భస్మోద్ధూడిత గాత్రాయ భవరోగ హరాయచ భర్గాయ భవనాశాయ శంభులింగాయతే నమః అని స్వామి యొక్క స్తోత్రాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. స్వామి ఎప్పుడు కూడా ఆయన శరీరానికి ఏం లేపనం చేసుకుంటాడంటే, బూడిదను ఆయన రాసుకుంటాడు. దీన్ని భస్మం అన్నారు. ఆ భస్మాన్ని మనం సంస్కృతంలో ఏమంటారంటే విభూతి అంటారు. విభూతి భూతిరైశ్వర్యం అని మనకి ఆ అర్థంలో నిఘంటువులో చెప్పబడుతుంది. అంటే ఆయన శరీరానికి ధరించేటటువంటి విభూతియే ఒక ఐశ్వర్యంగా మనకి చెప్పబడుతుంది. విభూతి మాహాత్మ్యం చెప్తూ ఒక పురాణంలో కథ ఉన్నదట. లక్ష్మీదేవి తనకున్నటువంటి ఐశ్వర్యంతో పార్వతీదేవిని హేళన చేస్తే, నీ భర్త ఎప్పుడు కూడా బూడిద ధరిస్తాడు, మీ దగ్గర ఏమున్నది ఆ భస్మం తప్ప అని వెక్కిరిస్తే, అప్పుడు భస్మం గురించి, ఆ గొప్పదనం గురించి నందీశ్వరుడు చెబుతూ, అమ్మా ఈ విభూతి సామాన్యమైనది కాదు, సమస్త ఐశ్వర్యాలకు మూలమని చెప్పి పరమేశ్వరుడు పంపించాడు అని పార్వతీదేవికి చెప్పి, ఆ విభూతి తీసుకొని నందీశ్వరుడు వైకుంఠానికి వెళతాడట. అమ్మా, పరమేశ్వరుడి నిమిత్తం మేము కొద్దిగా స్వర్ణాన్ని దానం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మాకు కొద్దిగా ఈ విభూతి ఎంత బరువు ఉన్నదో దీనికి తగినంత బంగారాన్ని ఇప్పించమని లక్ష్మీదేవిని అడిగాట. అప్పుడు లక్ష్మీదేవి నవ్వి, ఇదేమిటయా, చిటికేడు విభూతితో సమానమైనటువంటి బంగారాన్ని నీవు అడుగుతావు, నేను తలుచుకుంటే ఎన్ని రకాల సంపదలనైనా నీకు ఇస్తాను, ఎంత బంగారాన్నైనా ఇస్తానంటే, నాకు అంతా అక్కర్లేదమ్మా, ఒక త్రాసును తెప్పించి ఈ విభూతి ఎంత బరువు ఉన్నదో అంత బంగారాన్ని నాకు ఇవ్వమని నందీశ్వరుడు అడుగుతాడట. అప్పుడు లక్ష్మీదేవి ఆ నందీశ్వరుడి యొక్క విరిధనానికి నవ్వుకొని త్రాసు తెప్పించి భస్మాన్ని ఒక పక్క తగ్గడలో వేస్తే, ఆవిడ ఎంత బంగారాన్ని పెట్టినా త్రాసు ఇటువైపు మొగ్గట్లేదట. ఏమిటి ఈ విధంగా అని చెప్పి ఆవిడ తన దగ్గర ఉన్న ఐశ్వర్యానంతా, బంగారాన్నంతా, వైకుంఠంలో ఉన్నటువంటి బంగారాన్నంతా తెచ్చి త్రాసులో పెట్టినప్పటికీ మొగ్గు ఇదవ్వకపోతూ ఉంటే, అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వచ్చి చెప్పాడట, లోకేశ్వరుడైనటువంటి ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యకృప విభూతి ఈ భస్మం, ఇది సాక్షాత్తు రుద్రస్వరూపం, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడు కూడా ఈశ్వరుడే, కాబట్టి భస్మాన్ని ఎప్పుడు కూడా తోలనాటానికి లేదు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈ భస్మాన్ని ధారణ చేస్తే చాలు సమస్త విభూతులు సిద్ధిస్తాయని శ్రీమన్నారాయణమూర్తి విభూతి మహాత్యాన్ని
లక్ష్మీదేవికి చెప్పినట్టుగా తద్వారా నందీశ్వరుడు లోకానికి ప్రకటించినట్టుగా ఈ భస్మం గురించి చెప్పబడుతుంది. అటువంటి భస్మాన్ని ధరించేటటువంటి వాడు మనకి సమస్త భాగ్యాలను అందిస్తాడు. ముఖ్యంగా ఈ ప్రదోష వ్రతం ఎవరైతే శ్రద్ధాసక్తులతో భక్తితో చేస్తారో వారికి సమస్త మంగళాలను శివంకరుడైనటువంటి శంకరుడు ప్రసాదిస్తాడు. అటువంటి హరనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ త్రయోదశి, సోమవారం, పునర్వసు నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో చంద్ర కుజులున్న కుజుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధుడు ఉంటే, కుంభంలో శని ఉంటే, మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనయోగం ఉంది, గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఏ విధంగానూ సంశయించాల్సిన భయపడాల్సిన అవసరాలు లేవు. ఏవైనా వాద వివాదాలు కానీ వచ్చినట్లయితే సహనాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే పనులన్నీ సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం విశేషంగా ఉంటుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అన్నదమ్ములతో అప్పచెల్లెళ్లతో సయోధ్య మరింతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా శ్రమ లేకుండా పూర్తయ్యే అవకాశం బాగా గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి క్లేశాలు తొలగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనయోగం ఉంది. ఎవరితోనూ వాద వివాద ధోరణి ఉండదు. ఒక శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. సంకల్పం మాత్రం దృఢంగా ఉండాలి. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించకూడదు అనే గట్టి ఆలోచన కలగాలి. ఎవ్వరూ కూడా ప్రతిఘటించేవారు ఉండరు సరికదా, అనుకూలించేవారు మాత్రమే ఉండేటటువంటి కారణంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా అవుతాయి. రుణం కావాలి అని అనుకున్నట్లయితే ఇచ్చేందుకు 10 చేతులు సిద్ధంగా వస్తాయి. అంత అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి క్లేశాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలని ఈరోజు పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పై అధికారులతో దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా రావచ్చు. సహనాన్ని కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో కుటుంబం మొత్తం శ్రద్ధని పాటించాలి. ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో
వాహనానికి సంబంధించిన స్థితిగతుల్ని చూసుకోవాలి. వీలైనంత వరకు వారికి వారుగా వాహనాలను నడపడం ఏమాత్రం సరికాదు. కుటుంబానికి సంబంధించినటువంటి ఏ వస్తువులు నష్టపోకుండా ఉండేలా 1-2 మార్లు జాగ్రత్తగా ప్రతి వస్తువుని భద్రపరుచుకుని ఉంచుకోవాలి. ఉన్నది లేనిది పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైన ఆందోళన విశేషంగా ఉంటుంది. తరచూ కోపం వస్తూ ఉంటుంది. తాను అనుకున్న తీరుగా ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, అలాగే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అనుకూల వాతావరణం లేకుండా చేస్తూ ఉంటే వెంటనే కోపం పెరిగిపోయే అవకాశం వస్తుంది. ఒక్కో సందర్భంలో సహనాన్ని కోల్పోయే విధానం కూడా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అప్పు ఏమాత్రము చేయకూడదు. ఉన్నటువంటి అప్పుని పెంచుకునేటటువంటి ఆలోచనలు వచ్చేలాగా అనవసరమైనటువంటి వ్యయాల్ని చేయనేకూడదు. ఎవరి మీదనూ నిందలు చాడీలు వేయనేకూడదు. ఎవరైనా తమ గురించి వ్యతిరేకమైనటువంటి మాటలని కానీ మాట్లాడినట్లయితే పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఈరోజుకి సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికమైనటువంటి బలం బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహనాన్ని బాగా కలిగి ఉంటారు. కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోగలుగుతారు. స్థిరమైన ఆస్తుల ఆదాయం బాగా పెంచుకునేందుకు విశేషమైన శ్రమని చేస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉంటూ దాని ద్వారానే విశేషమైన ఆర్జనని చేయగలుగుతారు. చాలామందితో ఉన్నటువంటి పరిచయాలన్నింటినీ ఆర్థికమైనటువంటి లాభానికి ఏ విధంగా ఉపకరిస్తాయి అనే ధోరణిలో విశేషంగా ప్రయాణిస్తారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే వచ్చిన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటకు మాట చెప్పాలనేటువంటి ధోరణి బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రాబోయే కాలంలో జరగబోయే శుభకార్యానికి అనుగుణంగా బంధుమిత్రులు ఎక్కడెక్కడి నుండో వచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. కోపం అనేది ఏమాత్రం ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. మరింత సహనశీలంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. లెక్క ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తని వహించి తీరాలి. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచ విధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థికమైనటువంటి లాభంతో సహా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభవార్త వినే అవకాశం స్పష్టంగా ఉంది. ఆర్థికమైనటువంటి లోటు కూడా గోచరిస్తూ ఉంటుంది. ఏ విధమైన అసహనాన్ని ప్రదర్శించరు. ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధని తప్పక పాటించి తీరాలి. పిల్లలకి సంబంధించినటువంటి విద్యా విషయంలో అర్థం లేనటువంటి ఖర్చును చేసే అవకాశం మరింతగా గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని
చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా భూ లాభం కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కీర్తి ప్రతిష్టలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మాత్రం పూర్తిగా మానసికమైనటువంటి స్థితితో పాటు దిగజారే అవకాశం గోచరిస్తోంది. వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, దానికి తగిన విధంగా ఔషధ సేవన చేయడం ఎంతైనా అవసరం. శ్రద్ధని పాటించి తీరాలి. ఏ విధంగానూ నిర్లక్ష్యం చేయడం సరి కానే కాదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని తెల్లనైనటువంటి పుష్పాలతో పూజించినట్లయితే ఆకస్మికంగా శుభవార్త వినే అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నేను అనేటువంటి అహంకార భావంతో ఉంటారు. రుణాలని ఖచ్చితంగా చేస్తారు. చేసినటువంటి రుణాలతో ఏదో ఒక స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించాలనే ఆలోచనతో ఎంతెంతో దూరాలు ప్రయాణిస్తారు. తమ సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషంగా ఖర్చు చేస్తూ గోచరిస్తారు. అది కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు. ఏ మాటకి ఆ మాట చెప్పాలనే ధోరణి మరింత పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో ధన లాభం కలిగే అవకాశం విశేషంగా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. సంతానంతో ఏ విధమైన విరోధ భావము లేకుండా ఉండేలా ప్రతి క్షణము వాళ్ళతో అన్యోన్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి వారు అనే భేదం, ఆ విధమైనటువంటి తీరు లేకుండా కుటుంబం అంతటినీ చక్కగా కట్టి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉండేలా చేస్తారు. పూర్వం ఎప్పుడో వచ్చినటువంటి వ్యాపార నష్టాన్ని పూడ్చుకోవడమే కాకుండా మళ్ళీ వ్యాపారంలో లాభం కలిగేటటువంటి దిశగా తాము కృషి చేసి సాధిస్తారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో తప్పక కలిసి వచ్చే అవకాశం విశేషంగా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. తాము పూర్వం అన్నటువంటి మాటకి కట్టుబడి ఉంటారు. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా అవుతున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ ఖర్చుని పెట్టి తీరవలసిన పరిస్థితిలో పడతారు. అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య ఉండేటటువంటి బాంధవ్య బంధం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు మధ్యమంగానే ఉంటాయి. ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా ఎప్పటికప్పుడు సరిపోతూ ఉంటుంది తప్ప నిలువ చేసుకునే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు తామ్ర జలాలతో శంకరుణ్ణి అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడ్డవే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా శుభవార్తల్ని వినేటటువంటి అవకాశం కలగచ్చు. బంధుమిత్రులతో ఏ విధమైన వాద వివాదాలు రానిరవు. ఇంతకుముందు ఏవైనా కానీ వ్యవహారాలు ఉన్నట్లయితే అవన్నీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. అప్పు తీసుకోవాల్సినంత అవసరం వచ్చినా కూడా అప్పుని తీసుకోకుండా ఉండేలా దాన్ని నిర్వహణ చేయగలిగినటువంటి శక్తికి వస్తారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణాన్ని కానీ
చేయించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక అభ్యున్నతి కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. కుటుంబంలో సభ్యులందరి సంక్షేమం కోసం, కుటుంబంలో సభ్యుల సర్వతోముఖాభివృద్ధి కోసం, కుటుంబంలో అందరికీ శుభం జరగాలన్నా, లాభం చేకూరాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి రావాలంటే కుటుంబ సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, గృహంలో మహిళామణులు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఏ గృహంలో అయితే మహిళలు జిల్లేడు ఒత్తులు ఉపయోగించి అవిసె నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులందరికీ చక్కటి సంక్షేమం కలుగుతుంది. అలాగే కుటుంబంలో సభ్యుల మధ్య తరచుగా కలహాలు వస్తున్నా, ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు తక్కువగా ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవాలంటే గోధుమ పిండిని పిండి మరకి ఇచ్చేటప్పుడు కొన్ని శనగ గింజలు వేసి పిండి మరకి ఇవ్వాలి. అలా శనగ గింజలు కలిపినటువంటి గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని సభ్యులందరూ ఆహారంగా స్వీకరించినట్లయితే కుటుంబంలో విభేదాలు తగ్గిపోతాయి. దానికి కారణం ఏంటంటే గోధుమ పిండి రవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది, శనగ గింజలు గురువు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. రవి గురువుల అనుగ్రహం ఉన్నట్లయితే కుటుంబంలో సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తున్నా, మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా వాటి నుంచి బయటపడాలంటే కుటుంబ సభ్యులు వీరైనప్పుడు శనివారం రోజు బావి నీళ్లతో స్నానం చేయాలి. ఎప్పుడైనా ఒకసారి శనివారం రోజు బావి నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత గోశాలకు వెళ్ళి గోమాతకి 5 రకాలైనటువంటి పప్పు ధాన్యాలు ఆహారంగా తినిపించి గృహానికి వచ్చినట్లయితే కుటుంబంలో మానసిక అశాంతి తొలగిపోతుంది, సత్సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే కుటుంబంలో సభ్యులందరికీ కూడా ధనపరంగా బాగా కలిసి రావాలంటే, కుటుంబ సంక్షేమం పెరగాలంటే కదంబ పుష్పాలు కొన్ని తీసుకొని వాటిని తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి శుక్రవారం రోజు మీ ఇంట్లో ఏదైనా గోడకి దాన్ని తగిలించాలి. కదంబ పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. అమ్మవారి అనుగ్రహం వల్ల కుటుంబంలో చక్కటి సంక్షేమం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు ఆహారం స్వీకరించే ముందు కనీసం 3 ముద్దలు పశుపక్ష్యాదులకు ఆహారంగా వేసినట్లయితే కుటుంబంలో సభ్యులకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చాలా కుటుంబాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు కొంతమంది కుటుంబ సభ్యులకు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. డబ్బు నిలబడదు, కుటుంబంలో కల్లోలాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి అలవాట్ల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోవటానికి, కుటుంబంలో ఖర్చులు తగ్గిపోవటానికి, ఆస్తుల పరంగా కుటుంబంలో ఉన్న సమస్యలు అధిగమించటానికి శంఖపుష్ప వేరు అని ఒక ప్రత్యేకమైన వేరు ఉంటుంది. ఆ శంఖపుష్ప వేరును గృహానికి తెచ్చుకొని ఆ శంఖపుష్ప వేరును ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మళ్ళీ దాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో, ఆ తర్వాత ఆకుపచ్చ రంగు వస్త్రంలో, ఆ తర్వాత తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించాలి. గురు పుష్యయోగం అంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కానీ, లేదా రవి పుష్యయోగం ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కానీ, సూర్య చంద్ర గ్రహణాలు ఉన్నప్పుడు కానీ ఇలా శంఖపుష్ప వేరును తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకంగా ఈ వస్త్రాలలో మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించుకుంటే కుటుంబంలో సభ్యులందరికీ చక్కటి సంక్షేమం కలుగుతుంది. కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన అలవాట్లు తగ్గిపోతాయి, ఆస్తులు నిలబడతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, అందరికీ శుభము లాభము కలుగుతాయి. అలాగే దైనందిన జీవితంలో మన మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది.
ఈ నరదిష్టి ప్రభావం నుంచి సులభంగా బయటపడటానికి, కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.